మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఆ రోజుల్లో మీరు చేసిన డాన్సులు ఒకదాన్ని మించి ఒకటి, అసలు ఎంత లాంగ్ జర్నీ ఇది. అది ఇప్పుడు అనుకుంటుంటే అదంతా నేనే చేశానా, నేను అంత హార్డ్ వర్క్ చేశానా అని నాకు ఇప్పుడు ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే అప్పట్లో ఆ ఏజ్ మనకు పైకి రావాలనే తపన, ఒక ఇది ఉంటుంది మనకి, అంటే మన ఎనర్జీ. అందులో మాకేంటంటే సినిమా అంటే నాకు చాలా పిచ్చి. చిన్నప్పటి నుంచి కూడా సినిమా సినిమా సినిమా, నా జీవితం అంతా సినిమా లైఫే అయిపోయింది. ఇన్ని వందల సినిమాల్లో ఎప్పటికీ మీకు మనసులో మిగిలిపోయి నా ఫేవరెట్ సినిమా అనిపించే సినిమా ఒక్క సినిమాని? ఎందుకంటే ఏ హీరోని వదలలేదు నేను, టాప్ హీరోస్. అసలు మీకు సరిసాటి అప్పుడు ఆ రోజుల్లో ఎక్కువగా కాంతారావు గారి సినిమాలు పడేవి. నా హీరో కత్తి కాంతారావు గారు, ఇప్పటికే ఆయన గురించి పెద్ద పేరు. ఆయన తర్వాత మిగతా నేను ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ, హర్నాథ్, అందరు మేడ మీద మేడ ఎక్కువ నాగేశ్వరరావు గారిని చూసాను. అదే నాగేశ్వరరావు గారు, మేము వచ్చి బకెట్తో నీళ్ళు వేస్తూ ఉంటాం అనమాట. అమ్మాయి ఎప్పుడు ప్రేమలో పడలేదా మీరు? ఇంత అందగాళ్ళు చుట్టూ, మీరు ఒక అందగత్తే. ఒకటి ఫీలింగ్సే లేవంటే నమ్మను నేను. ప్రతి మనిషికి, ఆడ కానీ మగ కానీ, ఒక ఏజ్లో వాళ్ళకి మనసు ఉంటుంది, ఇష్టాలు ఉంటాయి. ఒకరిని చూస్తే అంటే ఇంత టెక్నాలజీ కూడా లేదు, మీ సహజమైన అందమే కెమెరా మీద కనిపించేది కదా. ఇప్పుడంతా ఏఐ కరెక్షన్స్ అన్ని రకరకాలు. ఇప్పుడు ఏముంది, మాటలు వచ్చేసాయి. ప్లేబ్యాక్ సింగర్స్కి పాట ఫుల్ సాంగ్ ఒకే షాట్లో పాడాలి, కొద్ది తప్పు వచ్చిందంటే మళ్ళీ. మీ మేకప్లో కూడా చాలా అందమైన రాజకుమార్తెకి సంబంధించిన లిప్ లైనర్ చాలా పర్ఫెక్ట్గా వేసుకునేవారు. అది మీరేనా మేకప్ మ్యాన్ సజెస్ట్ చేసి మీరు? అప్పట్లో మాకు ఫేషియల్ లేదు, ఐబ్రోస్ థ్రెడ్డింగ్ లేదు, లేదా ఒక బ్లేడ్ పెట్టుకొని ఆ మేకప్ మ్యాన్ కట్ చేసేవాడు ఐబ్రోస్. ఎందుకు అప్పట్లో లేదా అసలు? లేవమ్మా. మరి ఎలాగా అన్నం తినేసేవారా సెట్లో? ఏమన్నా డిఫరెంట్ గా తినేవారా? అన్నం అంటే మనకి టైట్ డ్రెస్లు వేసేస్తాం. అది కాంతారావు గారిని ఇస్తాము, జగయ్య గారు డైరెక్టర్, ఆయనతో షార్ట్లు ఉన్నాయి కదా, అవి రీషూట్ చేయాలి. మాకు అయితే మేము రాలేమంటే, అమ్మాయికి బాగాలేదు, రాకపోతే మీ మీద కేసేస్తాం. మీరు ఇప్పుడు బాగా స్లిమ్ గా ట్రిమ్ గా ఉన్నారు. ఎప్పుడు మీరు ఒక డాన్సర్ కాబట్టి ఒళ్ళు వచ్చారు ఎప్పుడైనా? వస్తుంది, ఒక్కొక్క ఏజ్ని బట్టి ఒళ్ళు వస్తుంటాయి. అంటే నేను చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని, మా అక్కయ్య కొడుకులు వాళ్ళందరూ బొజ్జుగా ఉండేవారు. నాగుల చవితి యాక్ట్ చేసేటప్పుడు చిన్నపిల్లని ఇదిగా ఉన్నాను, నాగుల చవితి యాక్ట్ చేస్తాను. తర్వాత భక్త రామదేవ్ యాక్ట్ చేస్తాను. అలా చేసినప్పుడు భక్త కుచేలా అని ఒక పిక్చర్ యాక్ట్ చేశాను. కన్నాంబ గారు కూతురుగా అనమాట, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా పెద్ద ఆయన కూతురులో ఒక పెద్ద కూతురుగా యాక్ట్ చేశాను అనమాట. చేస్తున్నప్పుడు పిక్చర్ జరుగుతూ ఉంది. ఒక షార్ట్లో ఏమైపోయిందంటే, నైట్ షూటింగ్ అప్పుడు నాకు హై ఫీవర్ వచ్చేసింది అనమాట. అందరం కింద పడుకున్నాం చేపలు వేసుకొని. కన్నాంబ గారు నా పక్కన ఉంటారు, అందరు పిల్లలు ఒక్కొక్కరు, కుచేలుడు పిల్లలంటే చెప్పాలి, అందరు లైన్గా పడుకున్నాం అనమాట. అప్పుడు కన్నాంబ గారు నా మీద, ఆవిడ నాకు చాలా ఇష్టం, మా మదర్ లాగా అనమాట, చెయ్యి వేసి, ఏమిటి కుసుమా నీ ఒళ్ళు కాలిపోతుంది అన్నారు. అనుంది. అయ్యో ఫీవర్, హై ఫీవర్గా ఉందని చెప్పేసి డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని పిలిచి, షార్ట్ కట్ చేయండి, అమ్మాయికి చాలా హై ఫీవర్గా ఉంది, డాక్టర్ని తీసుకొని రండి అని చెప్పి నన్ను వచ్చేసి, నాకు అప్పుడు టైఫాయిడ్ వచ్చిందనమాట చిన్నప్పుడు. వచ్చినప్పుడు ఆ టైఫాయిడ్ అప్పుడు నేను యాక్ట్ చేయలేక ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు ఏమైపోయిందంటే సన్నగా అయిపోయాను. ఆ టైఫాయిడ్ రాకముందు మోడర్న్ డేట్స్ పిక్చర్, ఎంఈవి పిక్చర్స్ అని సేలంలో ఉందన్నమాట. ఆ సేలంలో ఆయన చాలా స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్. ఆయన చాలా స్ట్రిక్ట్ అంటే అంత ఇది. వాళ్ళ అబ్బాయి సుందరం అని ఫారినర్ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ సెట్లో ఎవ్వరికి ఒక కుర్చీ వేయరమ్మా. ఆయన ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్ ఆయన అనమాట. ఆయనకి మటుకే ఒక కుర్చీ ఉంటుంది, మేము బయట కూర్చుంటాం సెట్ బయట. ఎవరు షార్ట్ ఉంటే వాళ్ళు రావాలి లోపలికి. మన డైలాగ్ అని వచ్చేసిన తర్వాత లైటింగ్ అంతా చూస్తారు. చూసిన తర్వాత మైక్ పైన ఉంటాయి కదా, అప్పట్లో గట్టిగా మాట్లాడాలి, చేయాలి. నాకు ఫస్ట్ అందులో ఆ పిక్చర్లో అపూర్వ చింతామణి, సహస్ర చిరచేద అపూర్వ చింతామణి అని ఒక పిక్చర్ వచ్చింది, తెలుసు కదా? అవునవునవును, అవును. అందులో ఫస్ట్ ఏం చేశారంటే జగ్గయ్య గారు యాక్ట్ చేశారు ఆ క్యారెక్టర్, హీరో. నాది అప్పుడు నేను టీనేజ్ అనమాట, ఒక 14-15 ఇయర్స్ ఉంటాయి. మంచి బుగ్గలతో బాగుండేదండి.
ఆ సాంగ్ అయిపోయింది. సాంగ్ సెపరేట్ సాంగ్ నాది. ఆ సాంగ్ అయిన తర్వాత హీరో వస్తాడనమాట. వచ్చినప్పుడు హీరోతో మాట్లాడుతుంది. హీరో చెప్తాడు ఏదో ఏదో చెప్తే గురువు ఎక్కడున్నాడు ఏమిటి అని ఏదో అనేసి కోపం వచ్చేస్తుంది అనమాట అతని గురువు గురించి. ఇతన్ని జైల్లో ఏంటి అని పెద్ద ఇదిగా చెప్పాలన్నమాట. చెప్పి అలాంటి క్యారెక్టర్ అనమాట నాది. అందాలున్నవి కన్నులలో అల్లరి చేశాను సాంగ్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, నా క్యారెక్టర్ అయిపోయింది. ఈ తర్వాత ఈ కుర్చీలప్పుడు నాకు మంచి టైఫాయిడ్ సన్న, అప్పుడు బొజ్జుగా ఉన్నదాన్ని ఇలా అయిపోయాను, సగం అయిపోయాను. టైఫాయిడ్ అంటే తెలుసు కదా, సన్నగా అయిపోయాను అనమాట. ఫీవర్ అది తగ్గింది కానీ వీక్నెస్ చాలా ఉందన్నమాట. చెవులు అన్నీ మందంగా ఉంది. అప్పుడు మోడర్న్ ఎడిట్స్ నుంచి ఫోన్ వచ్చింది, రీటేక్ చేస్తున్నాము, మీరు రావాలి షూటింగ్కి అని. అప్పుడు ట్రైన్, అప్పుడంతే ట్రైన్లోనే కదా వెళ్ళాలి జర్నీ. మా సిస్టర్ అంది, అదేంటి మా క్యారెక్టర్ అయిపోయింది కదా మళ్ళీ అంటే, లేదు రీషూట్ చేస్తున్నాము, జగ్గయ్య గారి బదులు కాంతారావు గారిని వేసాము. ఎందుకు అలాగా? వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి కాంతారావు గారి బదులు అదే కాంతారావు గారిని ఇస్తాము, జగ్గయ్య గారు క్యారెక్టర్, ఆయనతో షార్ట్లు ఉన్నాయి కదా అవి రీషూట్ చేయాలన్నారు. మా అక్క అయితే మేము రాలేమండి, మా అమ్మాయికి బాగాలేదు, రాకపోతే మీ మీద కేసేస్తాం అన్నాడు. అంత రూడ్గా, అంత పెద్ద ప్రొడ్యూసర్లు కదా కొంతమంది, అంత రఫ్గా ఉంటారు కొంతమంది. రాకపోతే కేసేస్తాం, వచ్చి కావాలి, వర్క్ చేయాలి. అతను పెద్ద పెద్ద హీరోలను కూడా చాలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓహో, ఎవరు ఆ ప్రొడ్యూసర్ అని? అదే మోడర్న్ ఆయన అసలు ఆయన సుందరం కొడుకు, ఇప్పుడు తర్వాత అంతకుముందు ఆయన ఉండే. అయ్యో, అంత బెదిరించారు. రావాలి అన్నారు. అంటే రావండి, రాకపోతే ఇదండి చచ్చినట్లు పొలోమని అవస్థ పడుకుంటూ నీరసంగా వెళ్ళాం. వాళ్ళకి ఏంటంటే లేడీస్ మేకప్ రూమ్లోకి జెంట్స్ రాకూడదు, ఒక మేకప్ మ్యాన్ తప్పించి. జెంట్స్ మేకప్ రూమ్లోకి లేడీస్ వెళ్ళకూడదు, అందరూ బయట కూర్చోవాలి. షార్ట్ ఎవరు షార్ట్ ఉంటే వాళ్ళే లోపలికి వెళ్ళాలి, అనవసరంగా ఎవరితో ఉండేవి. రూమ్స్ కూడా అలానే, వాళ్ళు ఇచ్చిన రూమ్లే, హోటల్స్ అంతా ఉండవు. సెపరేట్గా లేడీస్కి, సెపరేట్గా జెంట్స్కి ఉంటుంది అనమాట. విల్లన్ కానీ కామెడీ కానీ ఎవరైనా సరే. వెళ్ళినప్పుడు కాంతారావు గారు ఆ సాంగ్ చూసి, ఆహా రాజశ్రీ చిన్నపిల్లగా యాక్ట్ చేసింది నాతో సిస్టర్గా, మాంగళ్యం అంతా యాక్ట్ చేశాను కదా. అవునవును, మళ్ళీ ముందే కొద్దిగా పికప్ అవుతుంది అని అనుకున్నాను. నేను సెట్కి వెళ్ళేసరికి ఆయన నీరసించిపోయాడు నన్ను చూసి. ఏంటి ఇలా మళ్ళీ బక్క చిక్కిపోయారని కాదు, బొగ్గలవి ఇలా ఉండేవి చిన్నప్పటి నుంచి, లోపలికి వెళ్ళిపోయాయి. ఆ డ్రెస్ సగం అయిపోయింది, డ్రెస్ వేస్తే వదిలైపోయింది. వాడు మళ్ళీ కట్ చేసి నా కోసం కుట్టారనమాట. సన్నగా అయిపోయాను పొల్లలాగా. ఆ హెయిర్ డ్రెస్ అంతా వేస్తే ఏదో ఒక బొమ్మకో మొగడుకో డ్రెస్ వేసినట్లుంది. అంటే టైఫాయిడ్ అంటే అంత లాగేసింది అనమాట. అవునవును, ఆ రోజుల్లో అందులో చాలా కష్టం. మీరు అప్పుడు చూడమ్మా, సెట్లోకి వెళ్ళాను, వెళ్తే ఆ లైటింగ్ అంతా సెటప్ చేశారు, మైకు పైన మైక్ ఉంది, నేనేం ఫోర్స్గా చెప్పాలి కాంతారావు గారితో డైలాగ్. ఏంటి డైలాగ్ గుర్తుందా? లేదు, ఇతన్ని తీసుకొని జైల్లో పడేయండి అని చెప్పాలన్నమాట, జైల్లో పెట్టమని ఏదో పెద్ద డైలాగ్ చెప్పేసి. కాంతారావు గారు ఆయన అడిగేది అడుగుతున్నాడు, నాకు చెవులు వినవాడలేదు. పోనీ ఒళ్ళు బాలేకుండా ఉన్న మనిషి కదా, ఒక కుర్చీ అయినా వేయాలి కదా సెట్లో, కుర్చీ లేదు ఏం లేదు. నాకు నిలబట్టడానికే నీరసం, నోట్లోంచి మాట రావటం లేదు, వాయిస్ రావటం లేదనమాట. బెదిరించారు. దానికోసం వచ్చాను, నాకు చాలా ఇది కానీ. కాంతారావు గారితో అన్నాను, ఆయన బాగా నాకు పరిచయం కదా చిన్నప్పటి నుంచే. అన్నయ్య అప్పుడు అన్నయ్య అనేదాన్ని, అన్నయ్య నాకు చెవులకు వినబట్టం లేదు, మీ డైలాగ్ అయిపోయిన వెంటనే ఏదైనా ఒక సైగ చేయండి, నా డైలాగ్ ఒప్ప చెప్పేస్తాను నేను, నాకు ఎప్పుడు మీరు ఆఫ్ చేస్తారో, మీ డైలాగ్ ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు కదా అంటే, సరే అమ్మా అన్నారు. కట్ కట్ అన్నారు, వాయిస్ వినబట్టం లేదు. అది మైక్ ఏమో అంత పైకను ఉంది, నా గొంతుకేమో అసలే, నా గొంతుకు చాలా సాఫ్ట్, అందులో నీరసం, తిండి లేదు ఏమి లేదు. ఆ నీరసంతో రామంటే గట్టిగా అరవమంటే ఎలాగా, ఆరికి కష్టపడి గట్టిగా అరిచి ఈ వదిలిపెడితే చాలా రా బాబు అనుకున్నాను అనమాట. అంత కష్టం అయిపోయింది ఆ షూటింగ్ చేయడం. ఎంత చాలా కష్టాలు పడ్డారు. బట్ ఇంత కష్టపడినందుకు పేరు, గొప్ప నటిగా పేరు, కీర్తి ప్రతిష్టలు, అంటే బాగా ఫేమ్, పాపులారిటీ, అందరిలో ఫ్యాన్స్ అలా మీద పడిపోవడం, మూడోది డబ్బు. ఈ మూడిట్లో మీకు ఏది ఇష్టమైనది? పేరేనా? మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని మీకు అందరూ మెచ్చుకుంటుంటే మనకి అది ఒక ఆర్టిస్ట్కమ్మా, తన గురించి 10 మంది మంచిగా అనుకుంటూ, ఆహా చాలా బాగుంది, ఈ పిక్చర్లో చాలా బాగా యాక్ట్ చేస్తుందంటే మనకి ఎక్కడ లేని ఆనందం సొంతం. డబ్బు ఏంది, డబ్బు మన చేతుల్లో రాదు, మన పక్కన ఉన్న వాళ్ళు వసూలు చేస్తారు, కానీ ఆ డబ్బు ముట్టుకొని కూడా లేదు, నువ్వు నమ్ముతావు లేదు. ఎవరు వసూలు చేసేవారు మీ డబ్బులు? మరి మా సిస్టర్ ఉండేవారు అనమాట.
ఆవిడ పెద్ద ఆవిడ కదా, మ్మ్. వాళ్ళు ఆవిడే చూసుకునేవారా ఆవిడ మిమ్మల్ని అంటే మొత్తం? మేనేజర్ ఒక ఆయన ఉండేవాడు, ఒక కాల్ షీట్లు అవి చూసుకోవడానికి. మా సిస్టర్ వచ్చి మాట్లాడటం, పిక్చరు, స్టోరీ అది మీరే డిమాండ్ చేసేవారు ఒక పాయింట్ అయ్యాక? నాకు అసలు డబ్బు, నీకు నిజంగా చెప్తానమ్మా, ఇప్పుడు దాకా కూడా నాకు అదే భయం. డబ్బు ముట్టుకొని కూడా భయం అనమాట. లెక్క పెట్టలేను, చేయి వణుకుతుంది. డబ్బు చూసి ముట్టుకొని అలవాటు లేదు నాకు. ఆ, నా కానీ మ్యారేజ్ అయిందా కూడా నాకు అలవాట్లేదు. మా ఆయన చెప్తే ఎవరైనా బయట నుంచి వచ్చి లెక్క చెప్తే బాగోదని అనేస్తాను. నేను ఒకటి ఈ పని ఇలాగా లెక్క పెడతాను. నాకు డబ్బులు పట్టుకొని అలవాట్లేదు. కానీ నా లైఫ్లో ఒకరి దగ్గర మటుకు చేయి చాప కింద పెట్టి తీసుకున్నాను, ఒకే ఒక ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు. ఎలాగా? ఏ డబ్బులు ఎవరి దగ్గర ఇలా చేయి చాచలేదు. అంటే ఇప్పుడు కాదు, అప్పట్లో చెప్తున్నాను. అంటే నేను ప్రతిజ్ఞాపాలన అని మన రామానాయుడు గారు పిక్చర్ యాక్ట్ చేస్తున్నాను. ఆయన ఎలాంటి ఆయన అంటే ఒక షెడ్యూల్ అయిపోయిన వెంటనే కరెక్ట్గా అమౌంట్ ఇచ్చేస్తాడనమాట. చాలా కరెక్ట్ ఆయన అమౌంట్ ఇవ్వటంలో. ప్రతిజ్ఞాపాలనప్పుడు సగం పిక్చర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మా సిస్టర్ కొడుకు మ్యారేజ్ కానీ మా అక్కయ్య కొద్దిగా బిజీలో ఉంది, వాళ్ళందరూ రావటం అది. నేను షూటింగ్కి వెళ్ళాను. నాతో ఒక అసిస్టెంట్ ఒక అమ్మాయి వచ్చింది, ట్రే పట్టుకొని, మేకప్ ట్రే పట్టుకొని అన్నమాట. వస్తే అప్పుడు మేకప్ షూటింగ్ అయిపోయింది. మేకప్ రూమ్లోకి వెళ్ళేసరికి రామానాయుడు గారు వచ్చారు. ఏ రాయశ్రీ మీ అక్క ఎక్కడా అన్నాడు. రాలేదండి ఈరోజు. ఇందా అన్నాడు. ఇందా అనేసరికి ఇలా అన్నాను. ఏదో ఇలా అనేసరికి ఇలా అన్నా అనమాట. డబ్బు పెట్టాడు. డబ్బు చూసేసరికి నాకు వణుకు వచ్చేసింది. డబ్బులు పెట్టాడు, ఏం చేయాలని గబక్కని ఆ మేకప్ అసిస్టెంట్ ఉంటే ఆ ట్రేలో పెట్టేస్తాను అనమాట. ఆ పిల్ల ఒక టవల్ ఏదో కప్పింది, ఇచ్చేసింది. తాత ఇంటికి వెళ్ళి అమ్మ అక్క ఇలా రామాయణాడి గారు డబ్బులు ఇచ్చారు, ట్రేలో పెట్టి. అదేంటి ట్రేలో పెట్టిస్తావు అని. మరి ఎక్కడ పెట్టినావు, నువ్వు లేవు కదా అన్నాడు. అలాగా ఆయన దగ్గర ఫస్ట్ నేను చేయి చేసి తీసుకున్నాను. బట్ అంతకు ముందు పూర్వం మీకు ఎంత ఇస్తున్నారు సినిమాకి, కాల్ షీట్ల లెక్క ఏమి అడిగేవారు కాదు కదమ్మా? అసలు ఏమీ తెలియదు. మరి అవి కూడబెట్టుకున్నారా పోనీ? కూడబెట్టారు. కష్టపడి, ఎందుకంటే ఆ డ్రెస్సులు మీరు వేసుకునే డ్రెస్సులు నేను చెప్పక్కర్లేదు. ఇప్పటి రోజుల్లో అయితే ఎవరు అంత కష్టపడే పరిస్థితులు కూడా లేవు. అంత మీరు బాధపడి అంటే మీ ఒళ్ళుని కష్టపెట్టుకున్నారు కదమ్మా. ఆడపిల్లకి ఎప్పుడు ఎలా ఉంటుంది, అలా రిలాక్స్ అయిపోవాలని కదా. అంటే ఒకటి చెప్తాను స్వప్న, ఆ కాలం మేము చిన్నపిల్లలుగా వచ్చా. అంటే నేను చెప్పేది ఏంటంటే, మా నాన్నగారు చిన్నప్పుడు 3 years అప్పుడు చనిపోయారు. మా అమ్మది పెద్ద రిచ్ ఫ్యామిలీ, జమీందార్ ఫ్యామిలీ. మా నాన్నగారిది ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట. మా నాన్నగారికి 2 sisters, ఒక బ్రదర్ ఉన్నారు. ఆ 2 sisters అజంతా శిల్పాల్లా ఉంటారు. ఆ ఒక సిస్టర్ని వచ్చి మా అమ్మ అన్నకి ఇచ్చారు, రామన్న రెడ్డి అని. ఆయనకి వచ్చి ఒక ఆవిడ బిడ్డను కానీ తల్లి బిడ్డ చచ్చిపోయారు. మళ్ళీ అదే ఆయనకి ఇంకొక సిస్టర్ని కూడా మా నాన్నగారు సిస్టర్ని ఇచ్చారనమాట. ఆవిడ చనిపోయింది, కొడుకుండిపోయాడు. అదేంటది? అదేమిటో ఆ కాలం అంతే, చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తారు కదమ్మా. అప్పుడు ఆవిడ చనిపోతూ మా నాన్నగారు సిస్టర్ చనిపోతూ అక్కలు, మా ఇంటి ఆడబిడ్డలో 2 మీ ఇంటి కోడళ్ళు అయ్యాము కనుక మామగారితో ఉందనమాట, అంటే మా తాతతో, మీ చెల్లుల్ని మా తమ్ముడికి ఇవ్వాలి, వాళ్ళ తమ్ముడికి. అంటే మా నాన్నగారికి మా ఇంట్లో ఇష్టపడలేదు. మా నాన్న ఎవరు, మా అమ్మమ్మ తరఫున వాళ్ళు. సరే అని ఇంకా చచ్చిపోతుంటే ప్రామిస్ చేశాడు ఆయన. అప్పుడు తప్పనిసరిగా మా నాన్నగారు స్టేషన్ మాస్టర్, చెప్తున్నాను కదా, అంటే వాళ్ళ పెద్ద ఫ్యామిలీ కాదని, పెద్ద అంటే మా సైడ్ జమీందారు ఫ్యామిలీ. నేను ఎప్పుడు కూడా మా అమ్మగారి తరఫున చెప్పాను, మా నాన్నగారిదే చెప్తాను. మా నాన్నగారు చిన్నవాడైనా మా నాన్నగారు ఆయన స్టేషన్ మాస్టర్ కాదు, కూలోడైనా ఇదైనా కూడా మా నాన్నగారి పేరే చెప్తాను. నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కూడా మా అమ్మ గురించి చెప్పను. మా అమ్మది పెద్ద రిచ్ ఫ్యామిలీయే, 8 మంది, 4 అప్పజల్లులు, 4 అన్నదమ్ములు. కానీ ఇంతవరకు ఎవరితో చెప్పలేదు నేను. మా అమ్మది పెద్ద రెడ్డి, ఇంతంత వడ్డాణాలు పెట్టుకున్నారు, కమరపట్ట వడ్డాను, మా గజ్జెల వడ్డాను అని పెద్ద జమీందార్ ఫ్యామిలీ మా అమ్మది. ఎవరితో చెప్పలేదు. అయితే మీరు ఇండస్ట్రీకి రావడం, మీరు ఎర్న్ చేయడం మా నాన్నగారికి ఇష్టం లేదు. నాన్నగారికి తెలియదండి. చిన్నప్పుడు నేను 3 ఏళ్ళు, మా అక్కకి 5 ఏళ్ళప్పుడు మా సిస్టర్కి మ్యారేజ్. ఎందుకు ఇష్టం లేదు అంటే ఇండస్ట్రీ వద్దనా? అసలు తెలీదు సినిమా సంగతి. మా నాన్న ఏలూరులో ఉండేవాళ్ళం. సినిమాలు అప్పుడు మాకు తెలీదు. అప్పుడంతా సినిమాలు సతీ సులోచన భక్తి పిక్చర్లు ఉండేవి కదా, కన్నమ్మ గారు, కాంచనమాల, వీళ్ళందరూ యాక్ట్ చేసే సినిమాలకి మా అక్కయ్యను మా అమ్మను గుర్రబండి అంటారు కదా, గుర్రబండి దాంట్లో తెరేసుకొని
ఆ పిచ్చి మా నాన్నగారికి స్టేషన్ మాస్టర్ కదా, పాసులు గిసులు వస్తాయి, అలాంటి సినిమాలకే పంపించేవారు మా అమ్మని మా అక్కని. నేను మా అమ్మ మా అక్కకి వచ్చి 5 ఏళ్ళప్పుడు చనిపోయిందని చెప్పలే మా మేనత్త అవును. బిడ్డను కని, ఆ బిడ్డని వచ్చి మా అక్కయ్యకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయిని మా అక్కయ్య పుట్టిన తర్వాత మా అక్కయ్యకి ఇచ్చి పెళ్లి చేశారు, అంటే మేనమామ కొడుకుని. చేసిన తర్వాత మా నాన్నగారు స్టేషన్ మాస్టర్గా ఉన్నారు. మేము ఒక స్టేషన్ మాస్టర్ ఫ్యామిలీ. మా అమ్మ వాళ్ళు వైజాగ్లో అక్కడ ఉన్నారన్నమాట వాళ్ళ ఫ్యామిలీ. అలా ఉన్నప్పుడు వచ్చి మా నాన్నగారు ఇట్లా ఉండి చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. నేను 3 ఏళ్ళు బేబీ ఉన్నప్పుడు. అప్పుడు మా అమ్మను మా అక్కయ్యను మేనమామ ఇంట్లో, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన మా అమ్మ అన్న, పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళందరూ పెద్ద జాబుల్లో ఉండేవారన్నమాట. చెల్లులు తెచ్చిపెట్టుకున్నారు. అప్పుడు మా అక్కయ్య వచ్చి మా మేనమామ అక్క కూతురుని చేసుకున్నాడు ఒక ఆయన, ఇన్స్పెక్టర్, సర్కిల్. ఆ కొడుకును ఈయన చనిపోయిన తర్వాత, తల్లి చనిపోయిన తర్వాత వాళ్ళు పెంచుకున్నారు కదా, వాళ్ళకి 2 కూతుళ్ళు ఉంటే, అప్పుడు మా అక్కయ్య వాళ్ళ ఇంటి కోడలు కదా, ఆ కోడళ్ళు మా అమ్మకు వచ్చి అన్నళ్ళు. ఆవిడకి ఒళ్ళు బాగాలేకపోయింది. అప్పుడు చెన్నైకి వచ్చారనమాట డాక్టర్ చూపించుకోవడానికి. అప్పుడు వచ్చి మా ఫ్యామిలీ కూడా, మా అమ్మ, మేము చిన్న పిల్లలు, మా అక్కకి 2 కొడుకులు. మా అక్కయ్య నాకంటే పెద్ద, చెప్పాను కదా 20 years పెద్ద. అవునవును, ఆల్మోస్ట్ తల్లిలాగే. తల్లి తర్వాత మా అమ్మ, మాతో పాటు మేము చెన్నైకి 5 వచ్చామమ్మా. మా అమ్మ, మా నాన్న చనిపోయారు కదా, మా అమ్మ, మా అక్కయ్య, నేను, మా అక్క 2 కొడుకులు, 5 వచ్చాం. 5 వచ్చి ఆవిడకి ట్రీట్మెంట్ అది జరుగుతున్నప్పుడు ఇక్కడే ఇల్లు తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఇది తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ వస్తున్నాం అన్నమాట. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ వస్తూ ఉండేవారు అనమాట ట్రీట్మెంట్కి. అప్పుడు మా అక్క ఏంది, ఎందుకు అక్కడెక్కడ ఉండటం, మా అక్క మంచి వీణ వాయిస్తారు. మా అక్కయ్య, మా అమ్మ, మా అక్కయ్య వీణ నేర్చుకున్నారు. మా ఇంట్లో వీణ పెట్టి ఉండేది, పెద్ద వీణ అది ఉండేది అనమాట. మంచి సంగీతం అంటే చాలా ఇష్టం మా అక్కకి, మా అమ్మ. ఏదో నాకు ఆ స్టోరీ అంతా చెప్పేస్తున్నాను నేను. అయ్యో లేదు, మీరు చాలా చెప్తుంటే ఇంత, అంటే ఆ రోజుల్లో ఎంత జీవితం మీరు చూసారని. అలా మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు, కానీ నాన్నగారికి ఎప్పుడు ఇష్టం లేదు. నాన్నగారికి ఇష్టం అంటే సినిమా తెలియదు, సినిమాలు ఊరికి అది కూడా. కానీ మీరు టైట్ డ్రెస్లు వేసుకున్నప్పుడు అప్పుడు అబ్జెక్షన్ చెప్పేవారు కదా. మా నాన్నగారు 3 ఏళ్ళప్పుడు చనిపోయారు కాబట్టి తర్వాత మీరు, మా అమ్మకి ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు నావల చవితులు యాక్ట్ చేస్తాను కదా జమున గారికి, అది స్కూల్లో చదువుకుంటూ షూటింగ్ చూడటానికి వెళ్ళిన అమ్మాయిని నేను. షూటింగ్ ఏదో ఎలా ఉంటుంది చూద్దామని ఎవరితో గుంపుల్లో గోవిందా అని మన డాన్స్ మాస్టర్ గారు ఉంటే లెటర్ ఇస్తే వెళ్ళి షూటింగ్ అంతా చూస్తూ స్టూడియోలన్నీ తిరుగుతుంటే అప్పుడు చెప్పాను, ఏవిఎన్ శెట్టిఆర్ గారు నన్ను చూశారు, జమున గారు వీళ్ళందరూ ఉన్నారు, ఉన్నారని పిలిచి యాక్ట్ చేస్తావా నాగుల చేతులు, జమున గారికి బాగుంది అమ్మాయి అని అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి ఆ పిక్చర్లో వేశారనమాట. అప్పుడు మా అమ్మంది, అయ్యో మేము ఫ్యామిలీ మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మేము సినిమాలంతా చదువుకుంటున్నాను అప్పుడు స్కూల్లో, క్యాస్ట్రేట్ స్కూల్లో. కానీ మీరు ఇంత అప్పుడు చిన్న వయసులో సినిమాలకు వచ్చారు, సో చదువు అయితే ఆగిపోయి ఉంటుంది ఒక పాయింట్ అయ్యాక. చదువు ఈ చెప్పాను కదా బ్లేడ్తో ఈ ఐబ్రోస్ ఇవి తీసినప్పుడు ఆ మేకప్ అది స్కూల్కి వెళ్తే అందరూ కో ఎడ్యుకేషన్ కదా, నాకు అసలే సిగ్గు ఎక్కువ. నాకు ఆన్సర్ తెలిసినా కూడా అడిగితే శేషగిరి మాస్టర్ గారు అని మాకు ఆయన ఉండేవారు. తర్వాత ఆయన కూడా సినిమాలో పంతులు వేషాలన్నీ యాక్ట్ చేశారు. కుసుమకుమారి చెప్పు ఒక వస్తుందంటే తెలుసు, అందరూ బాయ్స్ అందరూ ఉంటారు కదా, నోట్లోంచి తెలిసినా కూడా చెప్పేదాన్ని కాదు, గట్టిగా మాట్లాడటం భయం అనమాట. అంటే అందరూ నోటీస్ చేస్తారు, మీరు అందరూ చూస్తారు కదా, ఆన్సర్ చెప్పారు, నిలబడి చెప్పాలి, చెప్పేదాన్ని కాదు, ఎలా ఉండిపోయేదాన్ని అనమాట. తర్వాత మా బ్రదర్స్ ఏం చేశారు, అక్కయ్య కొడుకులు, మా అమ్మ ఇంత పెద్ద క్యారేజ్, పిత్తల క్యారేజ్ అని ఉండేది అనమాట, ఇంత పెద్ద క్యారేజ్, పొద్దున్నే కోడికూర, అన్నము, మామిడి పండు, రుమాని పండు అంటే చిన్న టెంక్ ఉంటుంది, ఇంత పెద్ద మామిడి పండు, 3 మామిడి పళ్ళు పెట్టి క్యారేజ్. వాళ్ళెవ్వరూ క్యారేజ్ ముట్టుకునేవారు కాదు. అప్పుడు రిక్షా, మనిషి లాగే రిక్షా అనమాట ఆ కాలంలో. మేము మెడ్రాస్కి వచ్చినప్పుడు కొత్తలో తేనపట్లో క్యాస్ట్రేట్ స్కూల్, అక్కడికి వెళ్ళాలంటే మేము మోసా స్ట్రీట్ ఇంట్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఒక రిక్షా కట్టించాం, మనిషి లాగే రిక్షా, సైకిల్ రిక్షా లేదు ఇంకా. ఆ రిక్షా లాక్కుంటూ వెళ్తుంటే ఒక పెద్ద క్యారేజ్, వీళ్ళిద్దరికి సిగ్గు అనమాట, క్యారేజ్ పట్టుకోరు కానీ బాగా బొజ్జుగా ఉంటారు. నేనేమో కొద్దిగా ఎరక పిల్లలా ఉండేది, చిన్న పిల్ల. ఈ క్యారేజ్ నా అంత ఉండేది, అది పట్టుకొని నా బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు సిగ్గు కదా, తలకాయ వచ్చుకో నా క్యారేజ్ పట్టుకోండి. ఇది చూస్తే ఎంత ఉంది, ఇంత పెద్ద క్యారేజ్ చూస్తుంది. కానీ మా క్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి అందరు పిల్లలు, స్కూల్లో పిల్లలందరూ మా దగ్గరికి వచ్చేసారు లంచ్ అవర్లో, ఎందుకంటే బాగా చికెన్ గికెన్ అంతా ఉండేది అనమాట. మా బ్రదర్స్, అదే ఆ బ్రదర్స్ అంటాను అక్కయ్య కొడుకుని, అదొక లైఫ్, స్కూల్ లైఫ్. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ చూడటానికి వెళ్ళి
అక్కడ స్టక్ అయిపోయాను నేను. నాకు చూడండి లక్, షూటింగ్ చూడటానికి వెళ్ళి నన్ను అక్కడ బుక్ చేస్తారు. నాకు సినిమా అంటే ఏంటో తెలియదు. అక్కడి నుంచి మీ విధి మారిపోయింది. స్కూల్ మొత్తం వేసి రాజకుమారి థియేటర్ పక్కన స్కూల్లో సినిమాలు చూసేదాన్ని. ఎందుకంటే మా బ్రదర్స్కి సినిమాలు ఇష్టం కదా, నన్ను పడిపోయేవారు అన్నమాట. శివాజీ గణేషన్ పిక్చర్లు, మన తెలుగు పిక్చర్లు కూడా వేస్తారు. చెంచు లక్ష్మి అని నాగేశ్వరరావు గారిది, పిలువుకరా అని పాట పాడేది అంజలిదేవిను నాగేశ్వరరావు గారు. పిలువకురా. చాలా ఇష్టం నాకు ఆ పాట. ఆ పిక్చర్లన్నీ చూసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని సినిమాలకి ఎప్పుడైనా ఎక్కొట్టేసి సినిమాకి వెళ్ళిపోవచ్చు మా బ్రదర్స్తో అనేసి అలా చూసి అనుకోకుండా షూటింగ్ చూడటానికి వెళ్ళినప్పుడు ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఒక్కొక్క సెట్లోకి వెళ్ళి చూస్తుంటే హిందీ షూటింగ్ అది ఇది అన్నీ అక్కడ అందరూ ఆర్టిస్టులు వచ్చేవారు కదా. చూస్తున్నప్పుడు అబ్బా ఎంత బాగున్నారు, అందరు డ్రెస్సులు వేసుకొని జిగి ఉండేవారు అనమాట అందరూ. అప్పుడు నన్ను బుక్ చేసినప్పుడు నావల్ చేతులు ఆ డ్రెస్ అంతా వేసేసరికి నాకు గొప్ప సంతోషం అయిపోయింది అనమాట. చిన్న బిట్టే అయినా కూడా ఒక ప్రత్యేకమైన నాకు అది ఎందుకో మా దైవానుగ్రహం చాలా ఉందమ్మా నాకు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ స్కూల్ డ్రామాస్లో నన్ను సెలెక్ట్ చేసేటప్పుడు అంత సిగ్గుపడేదాన్ని. నేను స్కూల్ డ్రామాస్లో మటుకు చేసేదాన్ని. నేను కృష్ణుడు వేషం సన్నగా ఉండేది. నేను కృష్ణుడు లాగా ఒక స్కూల్లో ఏం డ్రెస్సులు ఇస్తా తెలుసు కదా, కృష్ణుడు తర్వాత మేనక, ఈ రెండు నేను యాక్ట్ చేసేదాన్ని. ఆ రెండింటికి నన్నే సెలెక్ట్ చేసేవారు, కుసుమకుమారి అనేవారు అన్నమాట. అంటే నేను వచ్చేసి ఆ రెండింటికి చక్కగా చేసేదాన్ని. అదేలాగా ఏవిఎం స్టూడియోలో ఆ పిక్చర్లో ఫస్ట్ నేను యాక్ట్ చేసిన పిక్చర్ శివలింగం. శివుడు గుడిలో, నాగలింగంతో ఉన్న శివుడు గుడిలో డ్యాన్స్ చేస్తుంటే జమున గారు అయిపోతారు. ఆ పిక్చర్ పేరు కూడా నాగుల చవితి. అది 3 భాషలు తీశారు. నాగుల చవితి, నాగపంచమి, నాగదేవతే అని తమిళ్. నాగుల చవితిలో అందులో చిన్న క్యారెక్టర్ యాక్ట్ చేస్తాను నేను. మధ్యలో ఇలా డాన్స్ చేస్తాను, ఇలా కూర్చోంటే జమున గారు అయిపోతారు అనమాట పెద్ద సరికి. తర్వాత అంతే కదా మనకి చిన్న క్యారెక్టరు మా ఎవరికి తెలియపోతుందిలే అని మా ఇంట్లో ఒప్పుకున్నారు. అదే తర్వాత పర్మనెంట్ ఆర్టిస్ట్గా ఉన్నాను 3 సంవత్సరాలు. ఏవిఎంకేనా? వాళ్ళే బుక్ చేశారు నన్ను, వాళ్ళు అన్నీ నేర్పించారు నాకు. పర్మనెంట్ ఆర్టిస్ట్ అంటే నెలకు మీరు జీతం ఇచ్చేస్తారు. ఎన్ని సినిమాలు ఉన్నా ఎన్ని రోజులు ఉన్నా మీరు ఉండాలి అవైలబుల్, అంతేనా? అంటే మనకి తగిన క్యారెక్టర్ ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అవును. లేదనుకో ఎవరైనా రాకపోతే ఆర్టిస్టులు అక్కడ నిలబెట్టేస్తారు. ఓహో, నన్ను అలా నిలబెట్టేశారు. అప్పుడమ్మా అంటే ఇది జస్ట్ ఇప్పటి రోజులు అప్పటి రోజులు కంపేర్ చేయడానికి ఏవిఎం వాళ్ళు ఎలా ఇచ్చామమ్మా జీతం ఇచ్చేవారు? జీతం ఇచ్చారు. ఎంత 100లో ఉండేది అప్పుడు? అంతా 250 రూపాయలు నెలకి. అప్పుడు ఎక్కువ, అది చాలా ఎక్కువ. 100 రూపాయలు అంటేనే చాలా ఎక్కువ అనమాట. అంటే ఇవాళ రోజుల్లో 1,00,000 రూపాయల కంటే ఏంటి 1.5 రూపాయలు పెడితే కోడి వచ్చేది, ఇది వచ్చేది, అవి వచ్చేది. 10 రూపాయలు అంటే 100 రూపాయలతో సమానం. 250 రూపాయలు నాకు నెల జీతం. కానీ నేను స్కూల్కి వెళ్తూ మధ్యలో ఈవినింగ్ వెళ్ళేదాన్ని. తర్వాత నాకు స్కూల్కి వెళ్ళబుద్ధి కాలేదు. అంతే ఈ అలవాటు. ఇదన్నీ మేకప్లు ఇవి అందరూ కుసుమ ఏ సినిమాలు యాక్ట్ చేస్తుంది అని కెండల్ చేస్తారు కదా, కెండల్ పనువాగా అలా మానేస్తాను. అమ్మ మీరు 4 సీఎం సరసన నటించారు. ఎవరెవరు? కరుణానిధి గారు ఫస్ట్, మన జయలలిత గారు, కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు తర్వాత జయలలిత, ఎన్టీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు. అసలు ఎంత గొప్ప విషయం అది. అంటే అప్పట్లో వాళ్ళందరూ సీఎంలు అయి ఉంటారు. మీరు ఎంజీఆర్ గారి ఫస్ట్ హీరోయిన్ కదా మీరు? అవును. ఎంత అంటే ఇవన్నీ మీకు చాలా ప్రత్యేకంగా అమరిన మీ కెరియర్. అంటే అన్నీ ఇలాగా ఒక వజ్రం, ఒక కిరీటంలో వజ్రాలు పెట్టినట్టే అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మీ కెరియర్లో. సో ఎలా ఉండేవారు అప్పుడు? అంటే మీరు చిన్నపిల్ల బెరుగ్గా ఉండేవారు, మీకంటే వయసులో చాలా పెద్దవారు, అనుభవజ్ఞుల అందరూ, అంతేగా? అందరూ ఎలా ఎప్పుడు అంటే మీకు నర్వస్నెస్ ఉండేది కదా వాళ్ళతో చూసి? అంటే వాళ్ళందరూ కూడా అప్పుడే పెద్ద పెద్ద హీరోలు అవుతున్నోళ్ళు. మేము చిన్నపిల్లలను స్కూల్లో చూసి వచ్చినవాడు. వాళ్ళు అప్పుడు కొద్దిగా టాప్లో ఉన్నారన్నమాట. అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేయరు హీరోస్. ఇప్పుడైతే హీరోలు పలానా అని హీరోయిన్ అని చెప్పాలి. అప్పుడంతా హీరోయిన్స్ అంటే భానుమతి గారు, అంజలిదేవి గారు, పద్మిని గారు, టిఆర్ రాజకుమారి, అలాంటి వాళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.